హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయి మీద దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. ఎప్పటి నుంచో చెప్తున్నాను, టిఎస్ ఎన్పిడిసిఎల్ అండ్ జెన్కోలో నోటిఫికేషన్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా ఈ వీక్లో ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది అని చెప్పాను, బట్ కొంచెం ఇంకా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు సార్ మ్యాటర్ అంతా. బట్ మీ అందరికీ ఆల్రెడీ అర్థమై ఉండాలి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, బట్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, మీరు కనుక్కుంటే మోస్ట్లీ అందరూ ఈ మధ్య నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. జెన్కోలో ఏఈ సబ్ ఇంజనీరు అండ్ జేపీఏ పోస్టులు, ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం పోస్టులు, ట్రాన్స్కోలో కూడా ఏఈ పోస్టులు రిలీజ్ అవుతాయి, బాగా ప్రిపేర్ అయి ఉండండి అని అందరూ చెప్తున్న మ్యాటరే సార్. జనరల్గా అది ఏ నోటిఫికేషన్ అయినా సరే ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది సార్, చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ప్రిపేర్ అవ్వడానికి సరిపోదు. ఆల్రెడీ అన్ని కోచింగ్ సెంటర్స్లో స్టార్ట్ అయిపోయింది, కోచింగ్ సెంటర్ కూడా ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. సో ఖచ్చితంగా జాబ్ రావాలి సార్, మిస్ అవ్వద్దు. అది జెన్కోలో జేపీఏ వచ్చినా, ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం వచ్చినా ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ సార్, మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి. ఆల్రెడీ సాయి మీద దిల్సుఖ్ నగర్లో లాస్ట్ మండే బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. అండ్ ఈ కమింగ్ ఫ్రైడే నుంచి, ఎప్పటి నుంచి సార్? కమింగ్ ఫ్రైడే నుంచి అంటే 23rd జూలై నుంచి మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్, లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. సార్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో చెప్పండి. నోటిఫికేషన్ పడిన తర్వాతనే వస్తాము. నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఇప్పుడే నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు ఖచ్చితంగా చెప్పాలంటే. బట్ ఒకటేంటంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఇంకా కొంచెం లేట్ అయినా, 15 days అయినా, ఇంకా ఈ మంత్ ఎండ్ అన్నారు, నెక్స్ట్ మంత్ అయినా నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, ఏదో 1 or 2. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే టైం అయితే ఉండదు సార్, ఇమీడియట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సార్ మాకు నమ్మకం లేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవుతాం సార్, అది మీ ఇష్టం సార్. లేదు సార్, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ ఉంది, మేము జాయిన్ అవుతాము, ప్రిపేర్ అవుతాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు అని ఎవరైతే ముందు చూపుగా ఆలోచిస్తారో వాళ్ళ కోసం సార్ ఈ లాంగ్ టర్మ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ వస్తారు సార్, అందరూ జాయిన్ అవుతారు. ఒక క్లాస్లో 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఇప్పుడు క్లాస్లో మహా అంటే 50 మంది ఉంటారు సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 monthలోనే కోచింగ్ అంతా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 2 నుంచి 3 నెలల టైం ఉంటుంది సార్ క్లాసెస్ చెప్పడానికి. అప్పుడు 1 month, 1.5 month టైం ఉంటే ఇప్పుడు 2 నుంచి 3 నెలలు అంటే డబుల్ టైం ఉంటుంది. డబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి, డబుల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తాం. ఫీజు వచ్చేసి సేమ్, ఇంకా తక్కువే. నోటిఫికేషన్ పడిన తర్వాతే ఫీజు ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది సార్. లేదు సార్ మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే జాయిన్ అవుతాం, అప్పుడు అది మీ ఇష్టం సార్, నో ప్రాబ్లం. బట్ సార్ ముందుగా జాయిన్ అవుతే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫ్రైడే నుంచి మళ్ళీ న్యూ లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రైడే రోజు మార్నింగ్ 9 AM క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు సార్ మేము ఆఫ్లైన్ రాలేమో, ఆన్లైన్లో తీసుకుంటాం సార్ అంటే, ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడానికి 1 yearకి ఓన్లీ 5,000 పెట్టినాం సార్ ఇప్పుడు ఆఫర్ ఫీ. 1 year వరకు మీకు రికార్డెడ్ వీడియో క్లాసెస్ అనేవి వస్తాయి, టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది దాంట్లోనే. 1 yearకి ఓన్లీ 5,000. అది మీరు సాయి మీద జేఎల్ఎం అనే మొబైల్ యాప్లో మీరు చూసుకోవచ్చు. సాయి మీద జేఎల్ఎం అనే యాప్లో మీకు ఈ రికార్డెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. అక్కడ టిఎస్ జూనియర్ లైన్ మ్యాన్ అని మీకు కనిపిస్తుంది. సాయి మీద జేఎల్ఎం యాప్ పేరు. సాయి మీద చాలా యాప్స్ ఉన్నాయి సార్ ప్లే స్టోర్లో. జేఎల్ఎం వాళ్ళకి ఒకటే యాప్ ఉంది, అది సాయి మీద జేఎల్ఎం. ఈ సాయి మీద జేఎల్ఎం యాప్లో మీరు 1 year వరకు రికార్డెడ్ వీడియోస్ ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, అది ఓన్లీ 5,000.
ఓకేనా? ఇది ఆఫ్లైన్ వాళ్ళకైతే ఈ ఫ్రైడే రోజు నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఆఫ్లైన్ కావాలంటే ఒకరోజు ఆ ఫ్రైడే రోజు డెమోకి రాండి. ఆఫ్లైన్కి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది. లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి చాలా తేడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. రేపు యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే ముందు బ్యాచ్ వాళ్ళకి ఇప్పటి వరకు జరిగిన దానిపైన రేపు ఒక టెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే టెస్ట్లు కాకుండా, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కాకుండా రేపు ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఇస్తాం. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే 2017-18లో వచ్చిన ట్రాన్స్కో, దాని తర్వాత వచ్చిన ఎన్పిడిసిఎల్, దాని తర్వాత వచ్చిన ఎస్పీడిసిఎల్ 19, ఎస్పీడిసిఎల్ 19 తర్వాత ఎస్పీడిసిఎల్ 2022 క్యాన్సిల్ అయిన ఎగ్జామ్, దాని తర్వాత 2023 ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడిసిఎల్, దాని తర్వాత కొన్ని సబ్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఇల్యూమినేషను, మ్యాగ్నెటిజము, బీడబ్ల్యూ, ఏసీ ఫండమెంటల్స్, ఇవన్నీ సబ్ ఇంజనీర్ వాళ్ళకు కూడా ఇస్తాడు. సబ్ ఇంజనీర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేయడం. రీసెంట్గా ఒక 100 మార్క్స్ 2 సబ్జెక్టులు కలిపి 100 మార్క్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ విధంగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్. వాటి ఎక్స్ప్లెనేషన్ క్రాష్ కోర్స్లో అంత ఉండదు సార్. అంత ఎందుకు ఉండదు అంటే టైం తక్కువ ఉంటుంది, సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం ఉండదు కదా. సో ఇన్ని అడ్వాంటేజెస్, ఈ అడ్వాంటేజెస్ కావాలి అంటే ఆఫ్లైన్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వాలి. రైట్? సో ఇంకా ఎవరైనా ఆఫ్లైన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రైడే రోజు సాయి మీద దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే 1525 పిల్లర్ నెంబర్ దగ్గర మన ఇన్స్టిట్యూట్, అందరికీ తెలిసి ఉంటుంది. ఆన్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు సాయి మీద జేఎల్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 6000 ఉంటుంది. మీరు ఈ 9494941234 కాల్ చేస్తే 5000కి ఎలా తీసుకోవాలనేది చెప్తారు మేడం. రైట్? సో టైం వేస్ట్ చేసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ రావాలి. రైట్ సార్? థ్యాంక్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్.